నమస్తే. నమస్తే. విజయ్ టీచర్. ప్రస్తుతం చిలకలూరుపేట పరిస్థితి. చిలకలూరుపేట అంటే పుల్లారావు గారు రాజ్ గారి మీద ఈజీగా వినేటట్టు ప్రజెంట్ సిచ్యువేషన్. ఎందుకంటే పుల్లారావు గారు ఎంపీ మినిస్టర్గా ఉన్నప్పుడు రాజ్ గారు ఫ్లెక్సీలు కడతా ఉంటారు. పుల్లారావు గారు ఏం చెప్తారు అలా. ఇప్పుడు వైసీపీ ఏం చేసిందంటే రాజేష్ గారికి సీట్ ఇచ్చింది. రజనీ గారిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి గుంటూరు రాజ్ నాయుడు గారు మనుగు రాజ్ నాయుడు గారిని ఇక్కడ సీట్ ఇచ్చేసి ఇన్ఛార్జిగా ఇచ్చి రజనీ గారిని గుంటూరు వెస్ట్కి తీసుకెళ్ళారు. రజనీ గారు హైలైట్ ఎప్పుడు హైలైట్ అవుతారు, కానీ ఇక్కడున్న ప్రజలు 50% పాజిటివ్ ఉన్నారు, 50% నెగిటివ్ ఉన్నారు. రజనీ గారు ఇక్కడ ఉన్నట్టుగైతే పోటాపోటీ అది వేరుగా ఉండేది. మేబీ 55-45 లేదా 50-50 అలా 60-40 అలా ఉండేది. టైట్ వెయిట్ ఫైట్ ఉండేది. కానీ ఇప్పుడు మాక్సిమం 30-70 అలా అయింది. అది పర్సంటేజ్ వచ్చేసి పుల్లారావు గారికి పెరిగింది, రాజ్ నాయుడు గారికి తగ్గింది. టీడీపీ ఖచ్చితంగా టీడీపీ. పుల్లారావు గారు వస్తారు. ఈ నియోజకవర్గ ప్రజలకి పుల్లారావు గారు అద్భుతంగా తీసుకుంటారు. ఆ విషయంలో తేడాలి. ఒక పెద్ద ఆయన లాంటి మనం ఓడిపోయారంటే జగన్ గారి గాలి దగ్గర ఉంటుంది, అంతేగాని పుల్లారావు గారు ఓడిపోవడానికి ఛాన్సెస్ లేదు. ఓకే, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారి విషయం అయితే అక్కడ ఫైట్ చాలా హెవీగా ఉంటుంది. అక్కడ హెవీ ఉంటుంది. ఎందుకు హెవీ ఉంటుందంటే కాన్స్టిట్యున్సీ వేరు, లోక్సభ సీట్ వేరు. కాన్స్టిట్యున్సీ అయితే పార్లమెంట్ వేరు. పార్లమెంట్కి వచ్చేసరికి వైసీపీ మెజార్టీ ఉందనుకోండి, మెజార్టీ ఓటింగ్ కూడా ఇక్కడ పార్లమెంట్కి రావడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు అసెంబ్లీకి మెజార్టీ ఉందనుకోండి, మెజార్టీ ఇటువైపు రావడానికి ఉంది. కృష్ణదేవరాయ గారు వాస్తవంగా చెప్పాలంటే జీవితంలో గెలవలేని అతన్ని గెలిపించారు. ఒక జెండా గుర్తుపెట్టి, జస్ట్ ఒక గుర్తుపెట్టి గెలిపించారు. ఎవరు? జగన్ గారు ప్రభుత్వం. అదే ఆయన మిస్యూజ్ చేసుకున్నారు. అంటే నా ఉద్దేశం, ఇట్స్ మై ఒపీనియన్. అక్కడ అక్కడ ఉన్నా గెలిచేవాడు, అక్కడ లేకపోయినా గెలిచేవాడు, ఆ పార్టీలో ఉంటే ఎక్కడున్నా గెలిచేవాడు. ఇప్పుడు ఆయన మిస్యూజ్ చేసుకొని అక్కడ నుంచి బయటకు వచ్చి మరలా అక్కడే పోటీ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ 30-70 ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు మాచర్లు చూసుకున్నా, గురజాలు చూసుకున్నా, సత్యంపల్లి చూసుకున్నా, నర్సోపేట చూసుకున్నా, ఇవన్నీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ మొత్తం కూడా వైసీపీకి ఉంది. ఇప్పుడు క్రాస్ ఓటింగ్ పడితేనే కృష్ణదేవరాయ గారు గెలవడానికి అవకాశం. క్రాస్ ఓటింగ్ జరగకపోతే లేదు కదా. పైన మ్యాజిక్ ఫిగర్ని బట్టి, మ్యాజిక్ ఫిగర్ జగన్ గారు దాడతారు. అంటే క్యాలిక్యులేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కదా. అది మేబీ ఒక డిస్టిక్ మీద బేస్ చేసుకొని ఉంటుంది. మనకు పల్నాడు డిస్టిక్లో మొట్టమొదటికి వచ్చే సీటు పుల్లారావు గారిదే, టీడీపీ తరఫున ఇదే గెలుస్తారు. రిమైనింగ్ వస్తాయో రావో తెలియదు, కానీ పుల్లారావు గారు మటుకు 100% గెలుస్తారు. నమస్తే, నా పేరు సునీల్. ఆటో అన్న. చిలకలూరుపేటలో జగనే వస్తాడన్న పక్క. వాళ్ళు ఎంత పెట్టుకున్నా సరే, రాజేష్ అన్న ఎవరున్నా సరే జగనే వస్తాడు. రజనీ గారు ఉన్నా, రాజేష్ అన్న ఉన్నా, ఎవరున్నా కానీ పక్కా జగనే. ఒక్క సీట్ తక్కువ అయినా కానీ పైన జగనే వస్తాడు. అది పక్క. మనకు తెలియదు అన్న. బాగానే చేశారు. అనిల్ కుమార్ యాదవ్ బానే ఉండేది. కలవలేదు కానీ అభిమానం. నేను ఫస్ట్ ఒకటి కూడా జగన్కే వేసాను పోయిన సంవత్సరం. అది ఈసారి మరి వచ్చేది కూడా జగనే గెలుస్తాడన్న పక్క. అసలు వాళ్ళు ఎంతమంది వచ్చినా, వాళ్ళిద్దరు కదా, ఇంకో ఇద్దరు కుమ్మక్కై నలుగురు వచ్చినా కానీ పక్కా జగనే వచ్చేది పక్క. షేక్ మౌలాపుడే. మేము వరి వ్యాపారం. హరిహరాదులు అడ్డం వచ్చినా సరే పుల్లారావు గారు గెలుస్తారు చిలకలూరుపేటలో. వినండి, నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ ఫార్మేషన్.
చెత్తగా ఓడిపోతాడు. ఈసారికి అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు. ఇచ్చారు, అందుకని పారిపోయారు వాళ్ళు. పారిపోయారుగా. అవునండి, పారిపోయినట్టేగా. స్థానికంగా బలం ఉంటే ఎందుకు పోతారు? ఎక్కడ పుల్లారావు గారు 100%, 30,000 గ్యారెంటీ. నమస్తే, చెప్పండి. మౌలాలి బేరింగ్ షాప్. చిల్లూరుపేటలో బాగానే ఉంది ఇప్పుడు రాజకీయము. మళ్ళీ ఇక్కడ చిల్లూరుపేట నుంచి వైసీపీ వచ్చింది. రాదని ఎట్లా అంటున్నారు మీరు? ఎవరో పోయినసారి పథకాలు మొత్తం ఇచ్చి 4,500 అభివృద్ధి అని చెప్పిన పత్తిపాటి పుల్లారావు గారు 4,500 రికార్డ్ చేసుకోండి అని చెప్పిన పుల్లారావు గారు 8,600 మెజార్టీతో ఓడిపోయారు. ఈసారి చిలకలూరుపేటలో ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది. అదే విధంగా విడదల రజనీ గారు చేశారు కాబట్టి విడదల రజనీ గారి వాళ్ళ అవసరం ఉంది కాబట్టి గుంటూరు గెలిపారు. అంతేగాని చిల్లూరుపేటలో చెప్పుకున్నట్టు ఆమె అక్కడికి పారిపోలేదు, వేరే రాష్ట్రాలకి ఏమి వెళ్ళిపోలేదు. కరోనాలో పత్తిపాటి పుల్లారావు గారి లాగా హైదరాబాద్ వెళ్ళి దాక్కోలేదు. అంతే ఇచ్చారు. ఎందుకు చేయలేదు? ఈ రోజు చిల్లూరుపేటలో చూస్తుంటే ఒకప్పుడు పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటే ఉండేది, కానీ అలా కాకుండా ప్రతి ఒక్క సెంటర్ లో హెల్త్ సెంటర్ లాగా 5 వార్డులకి, అంటే ఒక్కొక్క ఏరియాకి సుగాలి కాలనీ కావచ్చు, పురుషోత్పట్నం కావచ్చు, అలాగే మన గుర్రాల చావిడి, తూర్మాలపల్లి, ఇట్లా 4 హెల్త్ సెంటర్లు పెట్టి ఒక్కొక్క హెల్త్ సెంటర్ 1 కోటి రూపాయలతో కట్టి ఆ హెల్త్ సెంటర్ లో ప్రతి ఒక్క రోగానికి కూడా డాక్టర్లను పెట్టేసి చికిత్స చేపిస్తున్నారు. అలా చేస్తున్నారు. తర్వాత వచ్చేసి ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి చేకూరుతుందండి. అంతే, ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తున్నాయి. కరోనా టైంలో కూడా ఆమె దగ్గరుండి ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళకి బియ్యం పంపిణీ కావచ్చు, కూరగాయల పంపిణీ కావచ్చు, వాళ్ళకి బెడ్లు కావచ్చు, ఏదైనా ఇప్పించిన ఘనత విడదల రజనీ గారిది. ఇక్కడ డబ్బులు తీసుకొని అంటే పథకాలు వేరు, డబ్బులు వేరండి. ఇప్పుడు ఈ పథకాలు ఎట్లా ఇస్తున్నారంటే అమ్మఒడి పథకం ఇస్తున్నారు. మీ పిల్లల్ని చదువుకు పంపించండి, మీకు అమ్మఒడి వేస్తామంటున్నారు. మీ పిల్లల్ని పనికి తీసుకెళ్లకుండా ఉంటే. అలాగే చేయుత పథకం అంటున్నారు. చేయుత పథకం అంటే సంవత్సరానికి 18,500 రూపాయలు ఇస్తే ఆ డబ్బులు పెట్టి ఏదో వ్యాపారం చేసుకోమని తోపుడు పళ్ళలో 10,000 రూపాయలు ఇస్తున్నారు. మీరు వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందమని ఇస్తున్నారే కానీ ఊరికే సోమరూపతులు చేయడానికి మాత్రం ఇవ్వటం లేదు. వాళ్ళు అంటా ఉంటారండి. ఎందుకంటే పోయినసారి ఎట్లా ఓడిపోయారు, 23 సీట్లు వచ్చినాయి. ఆ 23 కూడా లేకుండా 175 కొట్టాలనే టార్గెట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ప్రజలు కూడా ఉన్నారు. నెంబర్ 1 అండి. ఎందుకంటే వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు, ఈ చిలకలూరుపేట నియోజకవర్గం ప్రతి ఒక్కరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ వాళ్ళ కుటుంబం వల్ల లబ్ధి చెందిన వాళ్ళే. వాళ్ళకి ఎప్పుడన్నా ఏ అవసరం వచ్చినా సరే వాళ్ళు అవసరంగా ఆదుకున్నారు. మొన్న ఇటీవల తుఫాన్ లాగా వస్తే ఆ తుఫాన్ లో కూడా రాజేష్ నాయుడు గారు దగ్గరుండి కొన్ని కాలనీలకి అన్నాలు వండించి పంపించడం, వాళ్ళ దగ్గరుండి చూసుకున్నారు. ఇలా చూసుకుంటున్న వాళ్ళకి ప్రజలు కూడా అండగా ఉంటారు. అలా కాకుండా కరోనా వచ్చినప్పుడు ఎప్పుడో 2 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నారు. ఇక్కడ మాజీ మంత్రి గారు ఎందుకు వెళ్ళారో దానికి మాకు సమాధానం చెప్తే మేము కూడా రజనీ గారు గుంటూరుకి ఎందుకు వెళ్ళారో సమాధానం మేము చెప్తాం. మీకు ఈ విషయం ఒకటి అర్థం కాలేదండి. మా నర్సాపేటకి నెల్లూరుకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఎట్లాగంటే ఒకప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఆయన వచ్చి ఎంపీ గారు, తర్వాత మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఎంపీ. అలాగే రేపు అనిల్ కుమార్ యాదవ్ 1,00,000 ఓట్లకు పైన గెలవబోతున్నాడు. ఎవరన్నుంటే 1,00,000 ఓట్లకు పైన మెజార్టీతో అనిల్ కుమార్ యాదవ్. నిన్న మీరు చూసుకుంటే ర్యాలీ పెట్టాం. ఆ ర్యాలీకి చిలకలూరుపేటలో దాదాపుగా 25,000 మందితో ర్యాలీ. అలాగే నక్షాపేటలో 70,000. అసలు ఏ బజారు కూడా సరిపోలేదు. ఒకసారి సర్వేలు చూసుకుని మాట్లాడండి. ఈ సర్వేలన్నీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అలాగే ఇక్కడ రాజేష్ నాయుడు గెలవబోతున్నాడు, అనిల్ కుమార్ యాదవ్ కూడా గెలవబోతున్నాడు అని తెలిసే ఈ టీడీపీ వాళ్ళు ప్రలోభాలు పలుకుతున్నారు. అంతే. రాజేష్ నాయుడు అడ్డ, అంతే. వైసీపీ అడ్డ. అమ్మఒడి మా పిల్లలు లేరుగా, చిన్నపిల్లలు పెన్షన్లు లేవుగా, 60 రాలేదు. కుంటే ఆయన అయిపోయాడు. ఏం పింఛన్ వస్తాయి? పింఛన్ లేవు, పింఛన్ లేవు. అయిపోయింది పచ్చవాతం వచ్చి. పింఛన్ లేదు, పుంచం లేదు, ఏం లేదయ్యా. మాకు ఎవరు చెప్తే కూడా ఏళ్ళు కావాలంటున్నారు. వర్షాకాలం వాళ్ళ ఆయనకి
60 సంవత్సరాలు లేవు. పక్షవాతం వచ్చింది, మంచంలో ఉన్నాడు. ఆమెకేం రావట్లేదని చెప్తుంది మీకు. ఆమె పేరు మాబు తిరుమరకానానికి మీరవాలి వాళ్ళ ఆయన పేరు. అన్ని రావట్లేదని ఆమె ఏడుతుంది. మళ్ళీ వాళ్ళకి చిన్నపిల్లలు లేరు, పెట్టేవాళ్ళు లేరు. వాళ్ళిద్దరే మొగుడు పెళ్ళాం. ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి కూడు లేదు. మళ్ళీ ఎవరు ఇట్లేదుగా. మళ్ళీ పథకాలు అంటున్నారు, ఆమెకేం లేవు. ఇట్లాంటి వాళ్ళకి సాయం చేస్తేనేగా. ఏం మళ్ళీ మాకేం తెలిసిద్ది, అది దేవుడు ఉంటాడు, మనకేం తెలుస్తుంది అంతే. వాసు నా పేరు. నేను టైల్స్ వర్కర్ని. బాగానే ఉంది కానీ లేడీస్ కి డబ్బులు వేస్తున్నాడు కానీ రోడ్లు అవి బాగాలేవండి. అభివృద్ధి లేదు. ఆడవాళ్ళకి మడిగి బెనిఫిట్ బాగుంది. ఏం చెప్పలేమండి, తెలియదండి, మనకేం తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో నా పేరు ప్రభుదాసు. సిలగలూరుపేట రాజకీయం అంతా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి గ్రామాల్లో. అవి ఎట్లా వచ్చినట్టే లోకల్ నాయకత్వం ప్రాబ్లం ఉండబట్టి అవి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉందనే కానీ లేకపోతే లోకల్ నాయకత్వం బ్రహ్మాండంగా వైసీపీ తరపున ఇబ్బంది ఏమి లేవు. లేదయ్యా, ఎందుకంటే అన్ని కులాలు కలిసి అన్నమాట వైసీపీకి. ఒక్క కులమనే కాదు, అన్ని కులాలు కలిసి అన్నమాట. ఎక్కడ పెట్టి అదే స్పందన ఉంది. అయితే ఒకటి దీంట్లో ఈ 4-5 గ్రామాల్లో జరుగుతున్న వ్యత్యాసం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర టైంలో స్థలాలు వచ్చినాయి అనమాట. ఆ స్థలాలు పంచుకోవడానికి ఇంతవరకు వల్లగాల. అయితే టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. టీడీపీ గవర్నమెంట్ లో కూడా స్థలాలు పంచలేకపోయారు వాళ్ళు. ఆ గవర్నమెంట్ పోయింది. వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక విడల రజనీ గారు వచ్చిన తర్వాత దాన్ని ఆ స్పందన అనేది ఆమె కాడికి తీసుకెళ్ళలేకపోయారు. లోకల్ నాయకత్వం ఎలా ఉండాలంటే కొంచెం ఫుల్ఫార్ గానే ఉండాలి. నాయకత్వం అనే వదించేవాడు ఎలా ఉండాలంటే ముందు పనులు చేయడానికి ముందాడే ఉండాలన్నమాట. అలాంటిది లేకపోతే కొన్ని ఊళ్ళల్లో కొన్ని అలా జరుగుతున్నాయి. కాబట్టి నేను కూడా కలెక్టర్ గారికి అర్జీ కూడా పెట్టేసాను. మాది గంటన పోవడనమాట. నేను ఆ కలెక్టర్ గారు 4 సార్లు అర్జీ పెట్టాను. ఎందుకు ఆ స్థలాలు పోకుండా గవర్నమెంట్కి పోకుండా ఆ స్థలాలు పంచుకోవాలని ఆశ కలిగి నేను కలెక్టర్ గారిని కూడా కలిశాను. చివరికి హౌసింగ్ లో కూడా నసరాపేట ఆర్టీఓ ఆఫీస్ కూడా కలిశాను. అవును, వచ్చాడు. పార్టీలో మార్పు వచ్చిందయ్యా, ఈజీకి వచ్చింది. మేడం గారే గెలిచినప్పుడు ఈయన కూడా ఈజీకి గెలిచిపోతాడు, ఇబ్బంది ఏమి లేదు దాని గురించి. లేదు సార్, అవన్నీ ఉత్తి మాటలు అనమాట. నేను చెబుతున్నా కదా, నాకు 50 సంవత్సరాలు కరెక్ట్గా ఉండే. ఈ 50 సంవత్సరాల్లో వాళ్ళ నాన్న మీద ఉన్న అభిమానంతో ఇప్పుడు పట్టు కూడా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళే ఉన్నారన్నమాట. ఆ ప్రాధాన్యత ఉంది. లేదు, సిరిమిలా కూడా ఏం ఉపయోగం లేదు. ఆ మాట కూడా నమ్మే పరిస్థితి ఏమి లేదు. ఎందుకంటే తండ్రికి తగ్గట్టు తనయుడికి ఆయన పని చేస్తాడు, వర్క్ చేస్తాడు ముందు. అబ్బాయి లేదు, వారసులు అయితే అన్నతోడు మాట్లాడొచ్చు, కొంచెం ఇబ్బంది ఏమి లేదు. అదేయ్యా, ఎందుకంటే గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో కొంచెం వచ్చిన స్థలాలు పంచుకోవడానికి వీలు పడకుండా ఉండి ఆ స్థలాలు కూడా పంచితే ఖచ్చితంగా మల్లెల రాజేష్ నాయుడు ఈజీగా గెలుస్తారని నేను ఫుల్ పర్ తోడగొట్టి చూసిన మాట. అది ఈ వర్క్ చేయాలి ఆయన కూడా. ఈయన కూడా స్పందన రావాలంటే ఆ గ్రామంలోకి పోయిన తర్వాత మీ పనులు ఏమోండి ఏందని. మన మేడం గారు వచ్చిన రోజు కూడా ఆమె నిలబడి గెండపాటులో నిలబడి పా 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 అంటున్నారు. ఎందుకు ఈ కారణాలు చెబుతారని. మల్లెల రాజేష్ నాయుడు. ఓకే. జయకుమార్, నేను రేషన్ డీలర్ని, ప్లస్ వ్యవసాయం చేస్తాను. బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. వైఎస్ఆర్సీ విడుదల రెడ్డి గారు బయటికి వెళ్ళారు అని అన్నారు. విడుదల రెడ్డి గారు జగన్ గారు మాటిని పేరు. ఇక్కడ వైసీపీ క్యాడర్గానే ఉంది. రాజేష్ అన్న గెలిపిస్తాను, దాంట్లో తప్పేం లేదు కదా, అంతే. అనిల్ కుమార్ యాదవ్ గారు తేవడం వల్ల బీసీ ఓట్ బ్యాంక్ పెరిగింది. రాజేష్ అన్నకి గతం కంటే ఇప్పుడు కూడా మెజార్టీ రావచ్చు అని అనుకున్నాం. గెలుస్తుంది, దాంట్లో సందేశం లేదు. నా పేరు చెల్లి శారద.
అది ఎంబ్రాయిడరీ షాప్ అండి. మా చిలకలూరుపేట నియోజకవర్గంలో మల్లెల రాజేష్ నాయుడు గారు రజనీ గారి కంటే కూడా అత్యధిక మెజారిటీ తోటి గెలవబోతున్నారు ఖచ్చితంగా. జగన్ గారి ప్రభుత్వంలో లబ్ధి అంటే ఈరోజు చిన్నపిల్లలకి స్కూల్కి అంటే పిల్లలకి ఓట్లు ఉండవండి, పిల్లలకి ఓటు ఉండదు, కానీ పిల్లల్ని చదివిస్తున్నాడు జగన్ అన్న. పిల్లలకే ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు, వాళ్ళకి చదువుకు. కానీ ఏ రోజన్నా మీరు విమానం ఎక్కి కనీసం ఎయిర్పోర్ట్కి వెళ్ళారా? లేదు. విమానం ఎక్కి ఐక్యరాజ్య సమితికి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల్ని తీసుకెళ్లాడండి జగన్ అన్న. ఇంకంతకన్నా ఇంకేం మంచి కావాలి? ఇప్పుడు అవ్వాతాతలు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏమయ్యేదంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళ సహాయం తీసుకొని లేదంటే ఇక వెళ్ళలేక వదిలేసుకునేవాళ్ళు పెన్షన్లు. ఈ రోజు నువ్వు నిద్ర లేకపోకముందే వచ్చి నిన్ను నిద్ర లేపి పెన్షన్లు ఇస్తున్నారు వాలంటీర్స్. నీకు అలాంటి వాళ్ళు కావాలా? నువ్వు ఈదుకుంటా కుంటుకుంటా దేక్కుంటా వాళ్ళని అడుక్కుంటా వెళ్ళి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంకులో లైన్లో నిలబడి నీకు తెలియక ఎలా రాయాలో ఎలా పెన్షన్ తీసుకోవాలో తెలియక నువ్వు ఇబ్బందులు పడే చంద్రబాబు నాయుడు కావాలా? 18,000కే మహిళలు సంవత్సరానికి ఒక్కసారి ఇచ్చే 18,000కే సోమరపోతులైతే లక్షల కోట్లు జనాల డబ్బులు దోచుకున్న వీళ్ళు ఇంకెంత సోమరపోతులు అవుతారు? ఇప్పుడు పెద్ద పెద్ద చాలా మంది బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టారు, వేల కోట్లు లక్షల కోట్లు. అలాంటి వాళ్ళు సోమరపోతులు కదా? 18,000కే ఒక పేదోడు సోమరపోతు అయిపోతాడా? చెప్పండి. అది కేవలం వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఆడవాళ్ళకి వాళ్ళు ఏదో ఒక వ్యాపారం పెట్టుకొని కాస్త బాగుపడి వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి 100% ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడండి? ఒక తోపుడు బండా ఉంటది, బండి పెట్టుకుంటారు, ఒక చిల్లర కొట్టా ఉంటది, సరుకులు తెచ్చి పెట్టుకుంటది, అదే రొటేషన్ చేసుకుంటది. అదే ఫైనాన్స్ లో గానీ అప్పుల్లో గానీ ఎక్కడన్నా వడ్డీలు గానీ తెచ్చుకుంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారండి? 18,000 ఎందుకు ఉపయోగం కాదు? 18,000 ఇచ్చినప్పుడు సోమరపోతులు ఎందుకు అవుతారండి? ఎందుకు అవుతారు సోమరపోతులు? రాజధాని అంటే హైదరాబాద్ ని రాజధాని చేశాడు చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ లో 10 నిమిషాలు గట్టిగా 5 నిమిషాలు వర్షం పడితే మోకాళ్ళ లోతులు నీళ్లు వచ్చేస్తాయి. మునిగిపోలేదని కాదు, హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోకుండా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఇల్లు కట్టుకోకుండా హైదరాబాద్ లో ఎందుకు కట్టాడు? ఆయన అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో రెంట్కు తీసుకొని హైదరాబాద్ లో ఒక హోటల్లో రెంట్కు ఉంటా, రోజుకి ఇంత అమౌంట్ పే చేసుకుంటా రెంట్కు ఉంటూ అక్కడ విల్లా కట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. కానీ ఇక్కడ ఎందుకు కట్టలేదు? వర్షం పడితే ఇక్కడ అతనుండే కరకట్ట పంప వదిలేసి అతను హైదరాబాద్ వెళ్ళిపోతాడు, ఆయన కొడుకు ఆయన ఫ్యామిలీ. మరి అక్కడ అమరావతిలో వాళ్ళు ఏం చేస్తారు? పడవలు వేసుకొని ఈదుకుంటా పక్కూరు వెళ్ళిపోతారా? ఎందుకు కట్టాడు? ఇప్పుడున్న ప్రపంచంలో ఇప్పుడున్న ఫుడ్డే నకిలీ ఫుడ్ అండి. 4 పంటలు 3 పంటలు పండే భూముల్ని బీడు వార్చి ఏం చేద్దామని అక్కడ రాజధాని చేయటం. రాజధాని అంటే ఇప్పుడు ఒక అమ్మకి ఇప్పుడు ఒక సినిమా వచ్చింది కదా రాజధాని, అందులో ఆ డైరెక్టర్ ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడంటే ఒక అమ్మకి 3 పిల్లలుంటే 3 పిల్లల దగ్గరికి వెళ్ళి ఎక్కడ పడుకునిద్ది అని అంటున్నాడు. 3 భర్తలో ఏదో ఎక్కడికి వెళ్ళి పడుకుంటారు అని. కానీ అతను చెప్తున్న ఆ సమాధానం తప్పు. ఒక తల్లికి 3 బిడ్డలు ఉంటే ఖచ్చితంగా ఇది చెప్పండి, ఒక తల్లికి 3 బిడ్డలు ఉంటే మీ అమ్మకి 3 బిడ్డలు ఉంటారు, నిన్నొక్కడనే చూసి మిగతా 2 గాలికి వదిలేస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఒకప్పుడు మనకి చెన్నై రాజధానిగా ఉండేది, తర్వాత కర్నూలు వచ్చింది, తర్వాత హైదరాబాద్ వచ్చింది, ఇప్పుడు ఈడ్స్ కొట్టారు. ఇప్పుడు ఈడ్స్ కొడితే అక్కడ మునిగిపోయే ఇళ్ళు కూడా నిలబడని అమరావతి అనేది తీసుకొచ్చి పెట్టాడు, పంటలు పాడు చేసేసారు. ఇప్పుడు తినడానికి ఆకలి అయితే ఒక టాబ్లెట్ వేసి ఆకలి అవడానికి ఒక టాబ్లెట్, తిన్నది అరగటానికి ఒక టాబ్లెట్, మందులతో మనం తిండి తింటున్నాం. అట్లాంటి లోకం ఇప్పుడు మనకు అవసరమా? ఉన్నంతలో చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా మనుషులు బతకడానికి నువ్వు డబ్బులు అభివృద్ధి అంటే అదండి. ఒక మనిషి ఇప్పుడు 18,000 జగనన్న ఇస్తున్నాడు ఒక ఆడ మనిషికి, దానితోటి ఒక వ్యాపారం చేసుకొని ఆమె చక్కగా ఇంటిని పోషించుకుంటుంది. అలాంటి జీవితం మనకు కావాలి. అంతేగాని 24 గంటలు కూలోళ్ళకి పంపించండి, పిల్లలకి ఇంగ్లీష్ చదువులొద్దు, పిల్లలు పనులకి వెళ్ళండి, మీరు చిన్నప్పటి నుంచే పనులు నేర్చుకోవాలి. ఏందండి అది? మల్లెల రాజేష్ నాయుడు కన్ఫర్మ్ 100% ఫిక్స్. అలా ఎందుకు అనుకోవాలి? ఇక్కడ వేరే వ్యక్తి కొత్త వ్యక్తికి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తికి ఇక్కడ అవకాశం ఇద్దామని. ఇక్కడ పనికి రారని జగనన్న ఎక్కడైనా పనికి వచ్చే వాళ్ళనే వేస్తాడండి. ఇప్పుడు ఇక్కడ నిన్ను నిలబెట్టినా కూడా
ఖచ్చితంగా నీ మీద జగనన్నకు నమ్మకం ఉంటేనే ఇక్కడ నిలబెడతాడు. మల్లెల రాజేష్ నాయుడు అన్న ఖచ్చితంగా 100% పుల్లారావు మళ్ళీ ఓడిపోతున్నాడు రాజేష్ అన్న చేతిలో. మన రజనీ గారి చేతిలో ఓడిపోయాడు, ఇప్పుడు రాజేష్ అన్న చేతిలో ఓడిపోతున్నాడు పుల్లారావు. షర్మిలక్క, ముందు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు రాజన్న బిడ్డ, భయపడరు, దానికి మేము ఒప్పుకుంటాం. కానీ మీరు చెప్తున్నారు చూడండి, రాజన్న బిడ్డ నేను భయపడను, జగన్మోహన్ రెడ్డి నన్ను చూసి భయపడుతున్నాడు అని. మీకన్నా అదే రాజన్నకి పుట్టిన బిడ్డ జగన్మోహన్ రెడ్డి. అలాంటప్పుడు అతను ఎలా భయపడతాడు? అతను కూడా రాజన్న బిడ్డే కదా, అతను భయపడాడు కదా. అదొకటి గుర్తు పెట్టుకోండి. ఇంకొకటి, మొన్నటి వరకు మీరు తెలంగాణలో నేను ఆడబిడ్డని, నేను ఇక్కడ కోడల్ని, ఈ ఇంటి కోడల్ని అని చెప్పేసి అంటున్నారు. ఈ ఇంటి కోడల్ని అన్నప్పుడు కరెక్టే, ఆడపిల్లలకి తల్లిదండ్రులు హక్కుల్లో వాటా ఉంటది, అది మంచి చేయటంలో. అది గుర్తు పెట్టుకొని చెప్పమనండి. ఎక్కడుండే పిల్లంటే మొన్న అక్కడికి వెళ్ళి తెలంగాణలో నేను ఏడపిల్లని అందగా, తెలంగాణలో మరి నేను ఏడపిల్లని అంది. అక్కడ వాళ్ళందరినీ వదిలేసి వచ్చింది, కనీసం ఎలక్షన్ లో కూడా పోటీ చేయలేదు. ఇక్కడ కూడా రేపు అంతే, చచ్చిపోయిన కాంగ్రెస్ ని మళ్ళీ ఎట్ట బతికిచ్చిద్దండి? చచ్చిపోయింది 100%. అసలు ఎక్కడుందండి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసేవాడు? ఉందండి, పోటీ చేస్తుందండి. ముందు అది చెప్పండి. షర్మిలక్క, ముందు మీరు పోటీ చేస్తున్నారా? ఎందుకు? ముందు నామినేషన్ వేయమనండి. పులివెందులలో జగనన్న మీద అసలు ఓడిపోవడానికి సిద్ధం అయిపోయింది ఆమె. అది అసలు గెలవడానికేనండి. కొత్త అధ్యక్షురాలతో ఊపేందండి, కామెడీ ఎక్కువైపోయింది. మొక్క వల్ల ఆమె తిట్టలేకపోతున్నాం. ఎందుకంటే ఆమె మా రాజన్న బిడ్డే, తిట్టలేకపోతున్నాం. మాటకు వస్తే నేను రాజన్న బిడ్డని అంటే ఎట్టుందంటే చూసే వాళ్ళకి చాలా చండాలంగా ఉంది. అది రాజన్న బిడ్డ అని కాబట్టే మిమ్మల్ని మేము ఆదరించాం. పదే మీరు ఆ మాట చెప్పుకోవాల్సిన అవసరం లేదక్క. అది మీరు మీ స్థాయిని మీరు నిలబెట్టుకోండి. మీరు మా చేత మీరు తిట్టించుకునేదాకా మీరు ఏదో తెచ్చుకోవద్దు దయచేసి. మీరు రాజన్న బిడ్డ ఎలా అవుతారో జగనన్న కూడా రాజన్న బిడ్డే. జగనన్న తర్వాతే మీరు. జగనన్న ఒకే ఒక్క మగబిడ్డ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడుతున్న పేద ప్రజల కోసం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడుతున్న వ్యక్తి జగనన్న. మీరు ఎవరి పక్కన వెళ్ళారో మీరు ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. అది అంతకు మించి ఇంకా మేమేం చెప్పలేము. నమస్తే, రమణయ్య. ప్రస్తుత రాజకీయాలు రాజేష్ నాయుడికి ఫేవర్గా. వార్తలు చూస్తున్నాం, వాస్తవాలు తెలుసుకుంటున్నాం. వాస్తవాలు కూడా మీ ముందు ఉండాలని ఆశపడతాం. ప్రతిదానికి ఒక బేసు. పుల్లారావు గారు 30,000 మెజారిటీతో ఎలా గెలుస్తాడని మీరు అనుకుంటున్నారు? నేను ఎలా గెలవడో చెప్తాను. చిలకలూరిపేట నియోజకవర్గంలో 2,43,000 ఓట్లు, 1,80,000 మంది జగన్ గారి పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి గృహాలు ఉన్నాయి. ఆసరా, రుణమాఫీ, డ్వాక్రా, విద్యా దీవెన, విద్యా కానుక, రకరకాలైనటువంటి పథకాలు 1,80,000 మంది ఓటర్లకు చేరున్నాయి ఆల్రెడీ. ఈ 1,80,000 మంది ఓటర్లో ఎందుకు ఓటు వేయాలనేది ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, కాదు వాస్తవం తెలుసుకోండి. తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. 60 సంవత్సరాలు నిండిన ఏ తెలుగుదేశం వాళ్ళకైనా ఈ 60 వృద్ధాప్య పెన్షన్ రాకుంటే మీరు ఒక్కడనే చూపించండి. వైట్ కార్డులు తీసేశారు. అర్హత కలిగిన ఏ ఒక్కరినైనా నియోజకవర్గంలో నేను అర్హత కలిగి ఉన్నాను, నా వైట్ కార్డు పోయింది, నాకు పెన్షన్ రాలేదనేది చెప్పేది ఉంటే వాళ్ళని తీసుకొచ్చి వారు ఎవరైనా మీలాంటి మీడియా ద్వారా తెలియజేయమనండి. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి పెన్షన్ ఎందుకు రాలేదు మీడియా దగ్గర రాపోయినా జనంలో ఇప్పుడు ప్రతి గ్రామంలో సచివాలయాలు ఉన్నాయి. కాదంట ప్రతి ప్రైవేట్ సైన్యమైనా సచివాలయంలో ఉన్నది ప్రైవేట్ సైన్యమైనా లోపల పనిచేసే ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ దట్టు ప్రతి వారికి అర్హత కలిగిన వారు పథకం అందగలేదు అని అంటే దే కెన్ ఛాలెంజ్. ఎవరైనా నాకు 60 సంవత్సరాల నిండి నాకు మీరు వృద్ధాప్య పెన్షన్ ఎందుకు ఇవ్వటం లేదు, నాకు 45 సంవత్సరాల నిండిని ఆసరా పథకం ఎందుకు ఇట్లేదు, నేను చదువుకుంటున్నాను విద్యా దీవెన ఎందుకు ఇట్లేదు, అమ్మఒడి నాకు ఎందుకు ఇట్లేదు అడగమండి. అడిగి ఇక్కడ ఏదైనా తప్పు జరుగుతుంటే జనంలోకి తీసుకెళ్ళొచ్చు. అది నిజమైతే విడదల రజనీ గారు ఇక్కడికి వెళ్ళటంలో గుంటూరు పశ్చిమది కొంచెం టైట్ నియోజకవర్గం. ఎప్పుడో అంటే అదే దానికి కొంచెం మనకు తెలిసిన పద్ధతిలో మనం వివరించుకుందాం. పశ్చిమకి వెళ్ళడం ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగుదేశంలో
ఇప్పటివరకు ఏర్పడినటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి కంచుకోట నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గం తెలుగుదేశంలో నుంచి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకోవాలంటే విడుదల రజనీ గారి లాంటి గట్టి పట్టు కలిగినటువంటి అవగాహన కలిగినటువంటి నాయకురాలు అయితే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయనకున్న సమీకరణను బట్టి గుంటూరు పశ్చిమని మార్చడం జరిగింది. వాస్తవం కూడా అదే కదా మరి. తర్వాత ఇక్కడ సరైన సూటబుల్ పర్సన్ దొరికారు చిలకలూరిపేట రాజేష్ నాయుడు గారు. రాజేష్ నాయుడు గారి కుటుంబం 3 తరాల నుంచి మీకు తీసుకొస్తాను. రాజేష్ నాయుడు గారి తాతగారి అమ్మ మల్లెల మాచం గారు చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆ రోజులు 1952లో జరిగిన ఎన్నికల్లో నుంచి ట్రేడ్ యూనియన్లో పనిచేస్తూ ఆ రోజు 1954లో జరిగిన ఎన్నికల్లో 54 సీట్లు కమ్యూనిస్టులకు వచ్చినాయి. ఆ కమ్యూనిస్టులకు సీట్లు వచ్చిన దాంట్లో ట్రేడ్ యూనియన్లో పనిచేసినటువంటి చురుగ్గా పనిచేసిన రాజేష్ నాయుడు గారు మున్నానమ్మ. ఆ తర్వాత రాజేష్ నాయుడు గారి తాతగారైన మల్లెల బుచ్చి గారు చిలకలూరిపేట నియోజకవర్గం సుపరిచితులు, నేషనల్ పరిషత్ సంస్థాన్ని స్థాపించాడు. ఈ ప్రాంతాన్ని మొత్తానికి ఆదర్శప్రాయంగా ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ క్లాస్ అంతలో చెల్లి ఉద్యోగాలు చేసుకుంటూ రకరకాలైన వ్యాపారాలు చేసుకుంటూ జీవించినటువంటి పరిస్థితి కలిగి ఉంది. నియోజకవర్గంలో పేరెత్తి పిలుచుకోగలిగినటువంటి చదువు గ్రామంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి 58 గ్రామాల్లో కానివ్వండి, 38 వార్డుల్లో కానీ రాజేష్ నాయుడు గారి కుటుంబానికి పూర్తిగా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సత్యనారాయణ గారు బుజ్జి గారు కుమరవలపాడు సొసైటీ అధ్యక్షులుగా చేశారు, మున్సిపల్ వైస్ చైర్మన్గా చేశారు. ఆ తర్వాత వారి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మల్లెల సత్యనారాయణ గారు కౌన్సిల్ మెంబర్గా చేశారు. అదే తర్వాత వారి వారసత్వంలో వచ్చిన రాజేష్ నాయుడు గారు ఇండస్ట్రియల్ బోర్డులో మెంబర్గా చేశారు. ఆ తర్వాత ఎలాంటి పదవి ఆశించకుండానే ఈ నియోజకవర్గంలో రాజేష్ నాయుడు గారు చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి. అది అందరికీ తెలుసు. ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళకు కూడా రాజేష్ నాయుడు గారు ఏమీ ఆశించకుండా ఆయన లోగడ చేసినటువంటి ఆ సేవలను గుర్తిరిగే ఈరోజు జగన్ గారు ప్రత్యేకంగా పిలిచి ఆయన సీట్ ఇచ్చాడు. ఇక్కడ రాజేష్ నాయుడు గారి ప్రత్యేకత అది. రాజేష్ నాయుడు గారు 30,000 మెజారిటీతో గెలుస్తారు. ఇందాక మీకు మనం ఉదాహరించుకున్నటువంటి 1,80,000 మంది లబ్ధి పొందారు అనుకుంటున్నటువంటి వాళ్ళల్లో ఖచ్చితంగా మరి సహజంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో లబ్ధి పొందిన ప్రతి వారు ప్రభుత్వానికి సంబంధం లేకుండా, వ్యక్తులతో సంబంధం లేకుండా మనం ఎవరి దగ్గర అయితే లబ్ధి పొందామో వాళ్ళకి మేలు చేకూరాలనే పరిస్థితి ఉంటుంది. అంటే పసుపు కుంకుమ అనేటువంటి ఖచ్చితంగా అది ట్రెండ్, ప్లాన్డ్ పొలిటికల్ ట్రెండ్. ఎందుకంటే ఒక ఓటుని ఇండైరెక్ట్ గా కొన్నాం. అది పసుపు 3 సార్లుగా 3 విడతలు కాదు 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 ఏనండి. ఇది కొనటం వేరు, సంక్షేమ ఫలం ప్రారంభం నుంచి నీకు అందించింది వేరు. 5 సంవత్సరాలుగా మనకు అందించాడు. ఇప్పుడు 45 సంవత్సరాలు నిండిన వాళ్ళకి అందరికి ఆసరా 18,500 రూపాయలు 5 సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు. ఎలక్షన్ ముందు ఇచ్చింది కాదు. అలాగే విద్యాదీవెన 5 సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు. అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ లో లేదనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. ఎవరన్నా ఇచ్చినా కానీ ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా సమపాలనలో మేనేజ్ చేసుకొని వచ్చారు. కానీ ఇప్పుడు పోర్ట్లు ఇప్పుడు నీకు ఐటీలో మనకున్నటువంటి పరిస్థితులన్నింటినీ అందిపుచ్చుకున్నారు. ఐటీకి ఆల్రెడీ కొన్ని క్యారిడార్లు ఏర్పాటు చేశాడు. విజయవాడలో ఐటీకి సంబంధించినటువంటి ఆఫీసులు ఎంట్రీ చేశాడు. మరి ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, రకరకాలైనటువంటి గూగుల్ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా విజయవాడలో పెట్టాడు. తట్టు అక్కడి నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా జరిగి ఉంది. ఇప్పుడు ఐటీ రంగం మనకి కాబట్టి మనకంటే ముందుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాంట్లో ప్రారంభంలో గత 15 సంవత్సరాల ముందు ఐటీ డెవలప్మెంట్ అయింది. అదే డెవలప్మెంట్ అయిన దాన్ని మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ఐటీ డెవలప్మెంట్ అవుతుంది. కాకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రకరకాల మీలాంటి స్వచ్ఛంద మీడియా కన్నా మిగిలినటువంటి మీడియాలకు తేడా ఉంది. మీ దగ్గర వాస్తవం ఉంటుంది, నిజం జనంలోకి తీసుకెళ్తారు. మరి మీకు ఆ నిజం జనంలోకి తీసుకెళ్లేటువంటి విషయాల్లో ఇనుకొని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇప్పుడు ప్రతిదానికి కొలమానం ఉంది. నేనేం చేశాను, నాకు ఓటు ఎందుకు వేయాలి, నేనేం చేశాను, నాకు ఓటు ఎందుకు వేయరు, ఇది మీరు అడుగుతున్నారు. నేనేం పొందాను, నేను ఓటు ఎందుకు వేయాలని ఓటర్ కూడా చూస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా వచ్చింది. కానీ ఇప్పుడు అనుభవించిన ప్రతి నాకు 69 సంవత్సరాలు. నేను 69 సంవత్సరాలంటే సుమారుగా 10 టైమ్స్ ఓటు వేసాను. ఇప్పుడు వరకు నాకు నచ్చినటువంటి బెస్ట్ సీఎం అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చేసినటువంటి పరిస్థితులకు వచ్చేసి ఆ రోజున్న పరిస్థితుల్లో నుంచి మన రాష్ట్రాన్ని
చీలిన తర్వాత రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసే దాంట్లో మరి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమాల కోసం మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి వాళ్ళు మరి అభివృద్ధి పందలో నడవాలని, వాళ్ళంతటా వాళ్ళు చదువుకోవాలని, మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తెచ్చి కార్పొరేట్ కాలేజీలకి ధీటుగా మరి ఇక్కడ నడుస్తున్నటువంటి ప్రస్తుత విద్యా వ్యవస్థను మనం కళ్ళారా చూస్తున్నాం. రాష్ట్రానికి ఇండియాకే రోల్ మోడల్గా ఎడ్యుకేషన్ విధానం ఉంది. ఎడ్యుకేషన్ రోల్ విధానంలో ఉన్నటువంటి అదే పద్ధతిలో అది సంక్షేమ పథకాల్లో ముఖ్యమంత్రి జగన్ గారి వైపు ఇండియానే చూస్తుంది ఈరోజు. కాబట్టి నేను జగనే ది బెస్ట్ సీఎం అని నేను నా అభిప్రాయం. నమస్తే, మాధవి. నేను కృతి స్కూల్ అకౌంటెంట్గా చేస్తాను. బాగానే ఉంది సార్. మల్లెట్ రాజేష్ గారు గెలుస్తారు. అవన్నీ నాకు ఐడియా లేదు. అయితే పబ్లిక్ లో టాక్ ఇస్తారన్న. బాగానే ఉన్నాయి సార్. దాంట్లో కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. అంటే పేదవాళ్ళకి ఇల్లులు ఇవ్వటం, ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళకి పెన్షన్స్ ఇవ్వటం, ఇవన్నీ బాగున్నాయి సార్. మైనస్లు అంటే ఆసరా, అంటే కొన్ని చేయుతారా అది ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ అందుతుంది. అది అలా మాకు అంటే అమ్మఒడి అన్ని పథకాలు అందినాయి. అమ్మఒడి, ఆసరా, డ్వాక్రాది అవన్నీ అని పబ్లిక్ అనుకుంటారు సార్. అనుకుంటారు. నా ఓన్ ఒపీనియన్ కాదు సార్. అవునండి. మేము టౌన్ లో కాదు కదా సార్, మాది విలేజ్ పర్పస్ అయితే పర్వాలేదు సార్. గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అయినాయి సార్. హాస్పిటల్స్ దాని మీద బాగుందన్నారు. హాస్పిటల్ సెక్షన్స్, విలేజ్ హాస్పిటల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్. అది మంచి ఐడియా. అందరికి అందుబాటులో వైద్యం వస్తుంది కదా. మోడీ గారి పాలన అంటే దాని గురించి నాకు అంత అనుభవం లేదు సార్. గురించి అన్ని కాస్టులు పెరిగిపోయింది సార్. మిడిల్ క్లాస్ ఏమో వాళ్ళు జీవనం గడపడం చాలా కష్టంగా ఉంది. లేదు సార్, మధ్యతరగతి వాళ్ళకి దానికి తగ్గ ఇన్కమ్ అనేది రావట్లేదు. అది ఇప్పుడు మేము మిర్చి పంట వేసినాం సార్. దానికి చాలా కాస్ట్ అవుతుంది ఇన్వెస్ట్ చేయటం, కానీ దానికి గిట్టుబాటు ధర అనేది లేదు. వర్కర్స్ రేట్ పెరగడం ఇలాగా అన్నిటికి కాస్ట్ పెరిగిపోయింది. కానీ పండించిన పంటకు మాత్రం రైతులకు లేదు. లేదు. నమస్తే, సుజాత. కృతి ఇంటర్నేషనల్ స్కూల్ టీచర్, మ్యాథ్స్ టీచర్. ఐఎమ్ బిఎస్సి బిఎడ్, బట్ డిఎస్సి నాట్ దేర్. అందుకే సఫర్ అవుతాం. నిరుద్యోగులే కదా, సఫర్ అవుతాం. మేము నిరుద్యోగ వృత్తి ఇస్తే బెటర్ అనిపిస్తుంది. ప్రైవేట్ ఎడ్యుకేషన్ అంటే గవర్నమెంట్తో పోలిస్తే బాగానే ఉంటుంది, బట్ ఇన్కమ్ అనేది నాట్ ప్రాపర్గా ఉంటుంది. వాళ్ళకి 1 lakh అలా ఉంటుంది, మాకు 10,000 ఉంటుంది. అంటే సో మచ్ డిఫరెన్స్ ఇస్తే that's why very unhappy. Hard work is more in private school, but government school not hard work, more income is coming. That is main problem. DSC kuda mega DSC iste annaru, ippudu varaku 6,100 post icharu. Adi problematic. Adi kuda chala takku days lo icharu. Adi TET apply cheyadaniki kuda cost ఎక్కువ పెడతాను. అంటే మేము అప్లై చేయడానికి 750 రూపీస్. అంటే ఇదివరకు అయితే 100 రూపీస్ 150 ఉండేది, ఇప్పుడైతే దాన్ని 750 చేసి. ఇట్లా ప్రతి విషయంలో కూడా ఎడ్యుకేషన్ విషయంలో చాలా సఫర్ అవుతుంది. మెయిన్ కాజ్ అంతకుముందు అయితే నిరుద్యోగ వృత్తి వచ్చింది సార్, ఇప్పుడైతే అది కూడా లేదు. జగన్ ఏ ప్రభుత్వానే కాదు, మాకైతే కరెక్ట్ గా అమరావతి అని చెప్తున్నారు సార్. అమరావతి ఇస్ బెటర్ సార్. అంటే ఫస్ట్ దాన్ని మెన్షన్ చేశారు, అదైతే అక్కడ అభివృద్ధి చేసుకోవడానికి. అంటే ఆల్రెడీ కొంచెం చేస్తున్నారు కాబట్టి ఇంకా చేస్తే బాగుంటుంది ఈజీగా.
నో ఐడియాస్. హౌస్ వైఫ్ బాగానే ఉంది అయ్యా, ప్రస్తుతానికి బాగానే ఉంది. పెన్షన్లు అవన్నీ బాగా వాలంటీర్స్ వచ్చి ఇస్తున్నారు. ఇప్పటికైతే ఇబ్బంది అయితే ఏం లేదు, బాగానే ఉంది అనుకుంటున్నారయ్యా అందరూ. అదే మా అభిప్రాయం కూడా అదే, గెలుస్తారని, గెలవాలనే గెలుస్తారనే కూడా అనుకుంటున్నాము. అది మాకు తెలియదు అయ్యా ప్రస్తుతానికి. అది ఎవరుండా ఓకే, వాళ్ళల్లో ఎవరుండా ఓకే. అసలు ఆయన కలిస్తే సరే అనుకుంటారు కానీ ఎవరుండా ఓకే, అంతేగా అనుకుంటున్నారు. ఎవరు వచ్చినా గెలుస్తారని అనుకుంటున్నారు. అవి తెలియదు అయ్యా నాకు, నేను ఇంట్లో ఉంటాను కదా, నాకు అసలు తెలియదు. ఈసారి కూడా వేస్తాము.